ఇప్పుడు ఒక స్కూల్ ని చూపించాను కదా, ఈ స్కూల్ అయితే అస్సాందండి. ఇప్పుడు ఇది వచ్చి కమ్యూనిటీ హాల్, ఇది మేఘాలయది అనమాట. సో బోర్డర్ ఒకే విలేజ్ లోనే 2 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. ఏక్ కావు బాయ్, అండా పప్పు బాయ్, టేస్ట్ కరో. బా పులుపుగా ఉందండి. అది దూరం నుంచి కనిపిస్తుంది కదండి, ఇది ఒక చర్చ్ అనమాట, ఈ విలేజ్ కి సంబంధించింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ప్రతి ఈవినింగ్ మేమైతే బాడీ ఎక్సర్సైజ్ అవ్వాలని పక్కూరు వాళ్ళతో క్రికెట్ ఆడడానికి వెళ్తూ ఉంటాం, మా ఫ్రెండ్స్ వాళ్ళందరితోని. సో ఈ రోజు ఈవినింగ్ కూడా వెళ్ళిపోతున్నామండి. వెళ్తున్న దారిలోనే కొన్ని రేగిపళ్ళు అయితే ఉన్నాయి. ఆ రేగిపళ్ళు తింటూ అలాగే ఆ ఊరు గురించి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీకు చెప్పబోతున్నా. ఇంట్రెస్టింగ్ అంటే మరేం లేదు, ఆ ఊరికి 2 రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట, ఒకటి మేఘాలయ, అస్సాం. సో ఆ వీడియోనైతే చూపించబోతున్నా, చివరి దాకా చూడండి, ఓకేనా? లైక్ చేయండి. మావాడు ఇక్కడ చెప్పులతో కొట్టాడు అనమాట, పైన ఇరుక్కుపోయింది. ఇదిగో మళ్ళీ చెప్పులతో కొడుతున్నాడు చూడండి. నువ్వు కావుగే చుట్టూ అది మళ్ళీ ఆ కుర్రోడు చూడండి, కర్రతో కొడుతున్నాడు మళ్ళీ. కొట్టు చుట్టూ. క్యా నామ్ హై? అతీఫ్. అతీఫ్, विच क्लास आर यू स्टडिंग नाउ? कितना क्लास में पढ़ रहे हो? क्लास हाँ, क्लास कितना है बोलो? क्या कर रहे हो यहाँ? क्या कर रहे हो? बड़े बात है, खेत में काम करने के लिए आया. కుర్రాడు కొట్టాడు. వాళ్ళైతే ఇంకా ఈ రేగి పళ్ళు కోసం చూస్తున్నారు. అదిగోండి పైనుంచి మా వాళ్ళైతే రేగి పళ్ళు కొడుతున్నారు చూడండి, కింద నేను ఉంటాను. కొట్టు బ్రో, దొరికిందా? లేదు బ్రో, పడట్లేదు. ఈ చెట్లకైతే కొంచెం పెద్ద పెద్ద కాయలు ఉంటాయండి, అందుకనే సపరేట్గా ప్రత్యేకంగా ఇక్కడైతే వచ్చామన్నమాట. కింద చూసారా, చాలా పడ్డాయండి, పెద్ద పెద్దవి అనమాట ఈ చెట్లు కాస్తాయి. ఇదిగోండి చూసారా, మొత్తం రేగిపల్లె, ఎవరు ఏరట్లేదండి ఇక్కడ. ఇదిగోండి పెద్ద సైజులు ఇవి. సో ఇప్పుడు ఏరుకున్నా కదండి, మనోడికైతే ఇద్దాం. బ్రో తిని చూడు బ్రో ఎట్లా ఉందో. బాగుందా? అన్ని చెట్లు ఇదే బాగుంది బ్రో. అవునా? బ్రో ఈ లంబాడి భాషలో ఏమంటారు బ్రో దీన్ని? పళ్ళని బోర్ అంటాం. బోరా? ఒకసారి మీ భాషల్లో మాట్లాడు బ్రో, దీన్ని ఎట్లా ఉంది? ಈ ಕುಂಚ ಮಾಲಂಕ ಕೆನ ಗೊತ್ತೋಯಿ ಖಾರದ ಓಡಿ ಕೂಡ ಹತ್ರ ಸೇರಿ ಹತ್ರ ಹಚ್ಚ ಓಡಿ ಏಡಿ ಖಾರದ ಮೀಡ್ ದರಕ್ ಏಕೆ ಬೋರ್ ಖಾದ ಏಕೆ ಓಡಿ ಅಪ್ಪ ಸಾಸೆ ಖಾಡ್ ಬಡಸರತ್ತ ಏಡ್ಸೆ మీడ్ దరక్. ఏమన్నాడో మనకైతే అర్థం కాలే. ఓ ఇక్కడ చాలా పళ్ళు పడి ఉన్నాయండి, పెద్ద పెద్ద సైజులు. మనం ఏరుకొని తిందాం. నిజంగా ఇక్కడ ఉన్నంత సైజులు ఇంకెక్కడ ఉండదేమో. వామో ఫ్రెండ్స్, ఎన్ని దొరికాయి, ఇంకా ఉన్నాయండి, కాకపోతే ఇది చాలు మనకి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నా వెనకాల ఇదొక పొలం అన్నమాట. ఇక్కడైతే వ్యవసాయం చేస్తారు దాని వెనకాల. దీని పక్కల ఏంటంటే నది ఉంది కదా, దీనివల్ల చాలా ఉపయోగం వీళ్ళకి. ఒకటి తిని చూపిస్తా. చాలా చాలా బాగుందండి. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ చెట్లు అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. నా వెనక కనిపిస్తుంది కదా, ఇది ఒక చిన్న చెరువు అండి. ఇంతకు ముందే ఫిష్ కాంపిటీషన్ కూడా ఇక్కడ జరిగిందనమాట, మీకు ఆ వీడియో కూడా చూపించాను. ఫ్రెండ్స్ నా వెనక కనిపిస్తుంది కదా, అక్కడ ఇదొక విలేజ్ అనమాట. ఈ విలేజ్ వాళ్ళతోనే మేము ప్రతిరోజు బెట్టింగ్ ఆడతామండి. ఈ రోజు అయితే వాళ్ళైతే 12 గంటలకు రమ్మన్నారు, కాకపోతే ఇప్పటికి టైం అయితే 2 అవుతుంది, వాళ్ళు ఇంకా రాలేదు. అట్లా ఇదిగోండి ఈ రేగిపళ్ళు తింటూ ఉంటూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, నేను ఏరిన దానికి మన వాళ్ళు అడుగుతున్నారు చూడండి. ఏక్ కావు బాయ్, అండా పప్పు బాయ్, టేస్ట్ కరో. అచ్చాయ్ ఒకటి ఇస్తున్నాను, తీసుకో బ్రో. భాస్కర్ బ్రో. ఫ్రెండ్స్ అస్సాం మేఘాలయలో వెదురు చెట్లు, సఫారీ చెట్లు ఉన్నట్లే ప్రతి ఊర్లో ఇటువంటి గ్రౌండ్లు అయితే ఉంటాయండి. వీళ్ళు చూడండి చాలా సరదాగా చిన్న సైకిల్ మీద తిరుగుతున్నారు. ఇప్పుడు అయ్యా ఆడేం చూపిస్తున్నాడు అయ్యా, చిన్న వేళ్ళు. ప్రతి ఓడు వేలు చూపించడమే. ఇంత ప్రశాంతమైన వాతావరణం మన విలేజ్, మన సైడ్ లో ఎక్కడైనా చూసావా?
దగ్గర దగ్గర మన సైడ్ ఎప్పుడు చూసింది లేదండి. ఇక్కడ ఒక అన్ని పద్ధతి ప్రకారంగా ఉన్నాయి. చిన్న విలేజ్ అయినా అంత అప్డేట్ లేకపోయినా వాళ్ళ మనుషులు కానీ ఆ ప్రశాంతత కానీ వేరే అండి. చూడండి ఎటు చూసినా పచ్చదనం. ఫ్రెండ్స్ నా వెనక కనిపిస్తుంది కదా ఇది ఒక ఎల్పి స్కూల్ అండి. ఇక్కడ చూసినట్లయితే మొంగ్రే గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇది అస్సాం కింద వస్తుందండి. అస్సాం సగం అలాగే మేఘాలయ కూడా సగం వస్తుంది అనమాట. సో చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ రోజుకైతే శనివారం అనమాట, స్కూల్ లేనట్లుగా ఉంది, అందుకే బంద్ చేసి చూసారా. ఫ్రెండ్స్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో నేను ఉంటానన్నమాట. సెకండ్లోనే నేను మారిపోతా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. ఇప్పుడు మనం అస్సాంలో ఉన్నాం కదా, జస్ట్ మేఘాలయ, అస్సాం, మేఘాలయ. ఎందుకంటే ఇప్పుడు ఒక స్కూల్ని చూపించాను కదా, ఈ స్కూల్ అయితే అస్సాందండి. ఇప్పుడు ఇది వచ్చి కమ్యూనిటీ హాల్, ఇది మేఘాలయది అనమాట. సో బోర్డర్ ఒకే విలేజ్లోనే 2 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుంది కదా. ఎంత మారుమూలమైన గ్రామమైనా కానీ ఖచ్చితంగా స్కూల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంది స్కూల్ ఉంది. మళ్ళీ ఏ విలేజ్ చూసినా ఖచ్చితంగా స్కూల్ అయితే కనబడడం జరుగుతుంది. ప్రతి విలేజ్ లో ఖచ్చితంగా స్కూల్ ఉంటది కదా, ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ లిటరేచర్ అనేది పెరిగిందండి. అంటే ఎంత లూప్లైనా కానీ వాళ్ళు చదువుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీనరీ ఎంత అందంగా ఉంటుందంటే నా వెనక చూడండి, ఈ సఫారీ సెట్లతోనే ఎక్కడైనా నిండిపోతూ ఉంటుంది. సో ఈ రోడ్ చూడండి, ఒకటి మారుమూల ప్రాంతంలోనైనా సరే మట్టి రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చింతపండు కోసం ప్రతి మార్కెట్లో ఎతికానండి, కానీ ఎక్కడా దొరకలేదు. అంటే అంత ఉండదేమో ఇక్కడ అనిపించింది, కానీ ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఒకే ఒక చెట్టు మాకైతే దొరికిందండి. ఇది బాగలేదు. బ్రో క్రికెట్ వావ్, మనోడు చింతపండు కొట్టాడండి. ఇదిగోండి, ఇది ఒకే ఒకటి దొరికిందండి. తిని చూడు బ్రో ఎలా ఉంది, ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో మనోడు చెప్తాడు ఒకసారి. తీయగా ఉందా, పుల్లుగేం లేదా? నేను ఒకటి తిని చూపిస్తానండి. బా పులుపుగా ఉందండి. మనోడు ఊరికనే తీయగా ఉందని చెప్పాడు. పడ్డాయి ఓ కచ్చా పచ్చి బ్రో. అది దూరం నుంచి కనిపిస్తుంది కదండి, ఇది ఒక చర్చ్ అనమాట, ఈ విలేజ్ కి సంబంధించింది. సో చూసారు కదండి చర్చ్ అయితే ఎంత అందంగా ఉంది కదా. ఇది చర్చ్ అండి. చర్చ్ పక్కనే ఒక చిన్న బంగ్లా ఉన్నట్టుంది. ఇక్కడ వీలైతే మన దగ్గర కూర్చున్నట్టు వీళ్ళు కూడా తయారు చేసుకున్నారు. అది పొలాలు అనమాట. చూడండి మేము చూడడానికి కొత్తలం కదా, ఈ కుక్కలను అయితే మమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. చూడండి ఒకలాగా కాదు. పప్పి క్యా నామే తుమారా, మమ్మల్ని ఏం చేయొద్దు సరేనా, కొత్తలు మేము. వామ్మో భయం వేస్తుంది కుక్కలు చూస్తే నాయన. ఇక్కడ ఒక ఇంటికి 2-3 కుక్కలు అయితే పెంచుకుంటారండి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట. కుక్కలు అయితే చాలా ఎక్కువ పెంచుతారు మన వాళ్ళు. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే క్రికెట్ ఆడడానికి వచ్చాము, కానీ వీలైతే రాలేదన్నమాట. అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకో రోజుకి వస్తాం.